చచ్చిపోయింది. నా పేరు అనుష, మా ఆయన పేరు రమేష్. మేము అంగడి పోయినాం, చేపలు తెచ్చుకున్నాం, వండుకున్నాము. చేపల కూర ఉన్నది తినమని నేనన్నా, లేదు కొన్ని పోయాలన్నాడు. నా కొడుకు వండుకుంటే లేపిండు. కోడి రాత్రి 10 గంటలకు పోయాలని అంటాడు. వచ్చిండు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు. నన్ను అడిగి వద్దన్న, అయినా కానీ తీసుకోపోతురారా అని పిలిచింది. పిలిస్తే చూద్దా ఆయనే తీసుకోపోతురా అనగానే పోయిండు. అవ్వ నా కోడి అన్నాడు. కోడి పట్టుకొని వచ్చిండు, ఇంట్లోకి పోయిండు, కత్తి పట్టుకొని వచ్చిండు. కోడిని పోయాల రారా అని పిలిస్తే డాడీ పొద్దున కోసుకుందాం తీడాడు అన్నాడు. అంటే నన్ను కొడతాండి. ఇక పొద్దున అంటే నువ్వు పోయినిస్తే మరి నన్ను గొడవ వేసిండు. గొడవ వేస్తే చిన్న చిన్న గొడవలు అయినాయి. అప్పటిదప్పుడే ఇక కొట్టుకున్నాము, అయిపోయింది. అయ్యా నయ్యో నయ్యో, నువ్వు చిన్న చిన్నగా అయితే అనుకుంటే పెద్దగా చేస్తున్నావా? అయ్యా నయ్యో నయ్యా, కర్రకోడిచ్చి మాకు మంగళవారం గోలి. అయ్యా ఓ నాయ్యా నాయ్యా, నువ్వు మంగళవారం నాడు నీ భారం తీసుకుంటే. అయ్యా ఓ నాయ్యా నాయ్యా, నేను వద్దంటే వద్దన్న కోడి వాళ్ళ కన్న తల్లి ఇంతవరకు రాలేసాను. మేము నిన్న ఏడ్చుకుంటూ ఉంటున్నాం. కొడుకని వస్తలేదు, కేసు పెట్టింది కూకున్నది. మేము ఇక్కడనే ఏడ్చుకుంటుంటున్నాం కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదు సార్. నా భర్త వ్యవసాయం చేస్తాడు, నేను కూలి 4 ఇక్కడ పని చేసుకుంటా. నా బిడ్డ హాస్టల్ ఉంటుంది. నా కొడుకు సుతం మొన్నటిదాకా హైదరాబాద్లో ఉన్నాడు. కానీ నువ్వు ఇన్నే వ్యవసాయం చేసుకున్నావు, మన ఎవరిదన్నా భూమి బట్టి రానా అని అన్నాడు. అంటే నా కొడుకు ఇన్నే ఉన్నాడు, మేమందరం ఇన్నే ఉంటాం అన్నాడు. మమ్మల్ని ఆగం చేసిండ్రు. వాళ్ళ అక్కయ్యలే పండుగ విలువపోయేదని తాగి గొడవ చేస్తాడని, అంటే తాగి గొడవ చేస్తాడని మమ్మల్ని అసలు ఎప్పుడు విలువకపోయేది. అసోటోళ్ళు పిలిచి అలా మమ్మల్ని అది పానం తీసుకొని మా మీద కేసు పెడతాండ్రు. మేము నేను ఎన్నో బాధలలో నా భర్తను బయటికి తీసుకొచ్చుకున్నా. నేను ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళ మా తమ్ముడు కేసు పెట్టిండు, వాళ్ళ మరదలు కేసు పెట్టింది, వాళ్ళ మరదలు రవిడి కేసు పెడితే నేను తీసుకొచ్చుకున్నా. అన్ని కేసులకి తీసుకొచ్చుకున్నా. 50,000 కొట్టించుకుని నా భర్తను తీసుకొచ్చుకున్నా. వాళ్ళ మా తమ్ముడు మొన్న కేసు పెట్టిండు 10 నెలల